జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైల్లోనే కవిత ఉన్నారు. తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. కవితకు ఖైదీ నెంబర్ 666ను 3 ఆర్లను కేటాయించారు జైలు అధికారులు. వచ్చే నెల 9వ తారీఖు వరకు జైల్లోనే ఉండనున్నారు కవిత. జైల్లో మొదటి రోజు రాత్రి కవిత నిద్రపోలేదు అని తెలుస్తోంది. ఇంటి నుంచి భోజనం పంపించినప్పటికీ కూడా ఆమె సరిగా భోజనం కూడా చేయలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు. పుస్తకాలు ఉన్నప్పటికీ కాసేపు వాటిని చూడటం మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. జైలు అధికారులు అదే విషయం చెప్తున్నారు. ఉదయం కూడా చాలా డల్గా కవిత కనిపించారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు అని చెప్తున్నారు. తిహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కేటాయించారు. కవితకు రోజు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించారు. ఆమెకు హై బీపీ ఉండటంతో మెడిసిన్స్ వేసుకోవడానికి అలాగే చదువుకోవటానికి పుస్తకాలు కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. పెన్నులు, పుస్తకాలు, పేపర్లు, బెడ్షీట్లు, బ్లాంకెట్కు పర్మిషన్ ఇచ్చారు. ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకోవటానికి అనుమతిని ఇచ్చారు జైలు అధికారులు. కానీ కవిత జైల్లో సరిగా ఆహారాన్ని తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, కవిత జైల్లో ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు, ఆమె చాలా డల్గా కనిపిస్తున్నారు అని జైలు అధికారులు చెప్తున్నారు. ఆమెను ములాఖతులు ఎవరైనా కలవటానికి అవకాశం ఉందా? ఎవరెవరు కలిసే అవకాశం ఉంది? ములాఖత్ అనేది ఆదివారం కానీ, సోమవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ములాఖత్, అప్పుడు మాత్రమే ములాఖత్ లో కలవాల్సి ఉంటుంది. ఈలోపు ములాఖత్ ఉండదు. అయితే దీంతో పాటు ఇక కీలకమైన అంశం ఏంటంటే ఆమెకు జైల్లో అన్ని విఐపి సదుపాయాలు కల్పించారు. మరి ప్రజాప్రతినిధి కావడంతో ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం ఎలా ఉండాలో ఆ రకంగా సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది. మరి దాంతో పాటు ఖైదీ నెంబర్ ను కూడా అలాట్ చేశారు. ఖైదీ నెంబర్ 666 నెంబర్ ని అలాట్ చేయడం జరిగింది. ఖైదీ నెంబర్ 666 కవితకి అలాట్ చేయడంతో పాటు ఇక కవిత బంగారు ఆభరణాలు కానీ, అలాగే మెడిసిన్స్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ అన్ని తీసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంటి నుంచే ఫుడ్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఇంటి నుంచి భోజనంతో పాటు ఇక ఆమెకు నగదు కానీ, క్యాష్ కానీ, లేదంటే ఇంకా ఏమైనా సరే తనతో పాటు ఉంచుకోవడానికి అవకాశం కల్పించారు. మొబైల్ ఫోన్స్ మినహాయించి ఇంకా దాదాపుగా అన్నిటికీ యాక్సెప్ట్ చేసినందుకు సమాచారం ఉంటుంది. మరి కవిత తొలి రోజు చూసినట్టుగైతే ఆమెకు నిన్న సాయంత్రం 5:30 రోజవెన్యూ కోర్టు నుంచి ఆమె తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలుకు తరలించినప్పుడు ఆమె ఫేస్ లో చాలా ఆందోళన కనిపించింది. ఆమె చాలా ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆమె చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాలి అనే బాధలో అయితే ఉన్నారు. మరి అటు లిక్కర్ స్కామ్ విషయంలో క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన క్యాబినెట్ అప్రూవల్ చేసి అక్కడ మద్యం స్కామ్ మీద పాలసీ విధానాన్ని రూపొందించారు. మరి కవితకైతే ఈ లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ రాజకీయ పరమైన కుట్ర అనేది ఇందులో ఇమిడి ఉందని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తున్నారు. ఈ కుట్ర నేపథ్యంలోనే తనని విప్పించారని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. దాంతో ఆమె కొంత విషాదంగా ఉన్నారు. దాంతో పాటు ఇక ఆమెను జైలుకి తీసుకెళ్లేటప్పుడు కూడా అందరి ఖైదీలు తీసుకెళ్లేటువంటి వ్యాన్లోనే ప్రత్యేకమైన వ్యాన్లో ఆమె తీసుకెళ్లడం జరిగింది. ఇక ప్రజాప్రతినిధి కాబట్టి ప్రత్యేకమైన వ్యాన్లో తీసుకెళ్లారు. మామూలుగా అయితే అందరి ఖైదీలతో పాటు కలిపి తీసుకెళ్తారు. ఈమెకి ప్రోటోకాల్ ఉంది, మహిళ, ఇవన్నిటి నేపథ్యంలోనే ఒక ప్రత్యేకమైన వ్యాన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్, ఒక గన్మ్యాన్, దాంతో పాటు మరి కొంతమంది పోలీస్ అధికారులు, ఒక ఎస్కార్ట్ వెహికల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటి భద్రత మధ్య కవిత తరలించడం జరిగింది. కవితకు లోపల విఐపి ఫెసిలిటీస్ అంటే ఒక ప్రజాప్రతినిధికి వాసిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కాకపోతే ఆమె చాలా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె బీపీ కూడా హై అయినట్టు తెలుస్తుంది. వైద్యులు ఎప్పటికప్పుడు ఆమెని పరీక్షిస్తున్నారు. గత రాత్రి కూడా వైద్య పరీక్షలు జరిగాయి కవితకు. తిహార్ జైలుకి చేరుకోగానే ఈ రోజు ఉదయం కూడా తిహార్ జైల్లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్స్. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే బీపీ విషయంలో కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్లు పర్యవేక్షణ జరుగుతుంది కవిత విషయంలో. అయితే ఇక ఆమె ఏప్రిల్ 9వ తేదీన వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. ఏప్రిల్ 1వ తేదీన ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. మరి బెయిల్ పిటిషన్ లో అడ్వకేట్స్ కానీ స్ట్రాంగ్ గా వాదించినట్లయితే మాత్రం ఆమెకి ఏప్రిల్ 1వ తేదీన బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ లోపే అంటే ఈ 2-3 రోజుల్లోనే సిబిఐ అధికారులు కూడా జైలుకి వెళ్ళబోతున్నారు. తిహార్ జైలుకి వెళ్ళి కవితను విచారించబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మరి తిహార్ జైల్లో కవితను విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆమెకు ఎందుకంటే 1వ తారీఖున బెయిల్ ఉంటుంది. మరి ఆమె ఈ 4-5 రోజుల పాటే జైల్లో ఉండే అవకాశం ఉంది. 1వ తారీఖున ఆమె బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు కూడా వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు కూడా
తెలుస్తుంది రోహిత్. Right. సిబిఐ సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇంకా కవిత ఈ కేసుల నుంచి ఫ్రీ అయిపోతారు. ఇంకా బెయిల్ మీద బయటకు వస్తే కేసు ఉన్నప్పుడే బెయిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ కవిత న్యాయవాదులు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా అన్ని అంశాలపై కూడా చర్చిస్తున్నారు. అడ్వకేట్లు కూడా కవిత భర్త అనిల్ కుమార్ ఇక్కడే ఉన్నారు. ఆయన అనిల్ కుమార్ దగ్గర ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటు ఇక కవితకి సంబంధించిన ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు దీనికి సంబంధించి పర్యవేక్షణ జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా కవిత పరిస్థితిపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. అలాగే ఆమెను ములాఖతులో కలిసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా కవితకు సంబంధించిన ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు. కవిత కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఇక్కడే ఉన్నారు. మరి కేటీఆర్, హరీష్ రావు కూడా మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి కవితను ములాఖతులో తిహార్ జైల్లో కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రోహిత్. రైట్ రామకృష్ణ, జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. కవితకు 666 నెంబర్ను కేటాయించారు జైలు అధికారులు. వచ్చే నెల 9వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు కవిత. జైల్లో మొదటి రోజు రాత్రి కవిత నిద్రపోలేదు అని చెప్తున్నారు. ఇంటి నుంచి భోజనం వచ్చినప్పటికీ కూడా ఆమె సరిగా తినలేదని చెప్తున్నారు. పుస్తకాలు ఉన్నప్పటికీ వాటిని కాసేపు తిరిగేయటం, కాసేపు చూడటం, మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు. ఉదయం చాలా డల్గా కనిపించారు కవిత అంటున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు. తిహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కేటాయించారు. కవితకు రోజు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చే అవకాశాన్ని ఇచ్చారు. పెన్నులు, పుస్తకాలు, పేపర్లు, బెడ్షీట్, బ్లాంకెట్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒంటిపై బంగారు ఆభరణాలు పెట్టుకోవడానికి కూడా కవితకు అనుమతినిచ్చారు.